అందరికీ నమస్కారము. నా పేరు బాలయ్య. మెయిన్గా వ్యవసాయంలో ఎట్లుందంటే ఒక 30-40 సంవత్సరాల కింద వ్యవసాయం తీసుకుని చూస్తే చాలా మంచి వ్యవసాయం ఉండప్పుడు పెద్ద మనుషులు ప్రతి ఇంటి దగ్గర బర్రె కానీ మేక కానీ ఆవు కానీ ఏదో ఒక రకమైన జీవం వాళ్ళ దగ్గర ఉంటుండే. మంచి ఎరువు వాళ్ళ దగ్గర వస్తుండే. ఆ ఎరువు చేన్లకి వేస్తుండ్రి. దాచిపెట్టుకున్న ఇత్తనాలు కూడా టైం ప్రకారంగా ఇత్తనాలు పెట్టుకుంటుండ్రు. వాళ్ళు మంచి పంటలు కూడా పండుతుండే. మంచి ఎరువు దొరికింది వాళ్ళకు, మంచి ఇత్తనాలు ఉండే వాళ్ళ దగ్గర, మంచి భూమి, ఆ పంటలు తిని చాలా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఆ పంటలల్లా మనిషికి ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరం నిమిత్తం వాళ్ళ దగ్గర ఆ పోషకాలు ఆ పంటలలో దొరికినాయి వాళ్ళకు. అట్లా బలంగా ఉన్నారు వాళ్ళు. ఒక కాలు నడక చాలా దూరం నడవగలిగినారు వాళ్ళు. చేనుల దగ్గర రాసులైతే కూడా ధాన్యం కూడా వాళ్ళు గొంగళ్ళు వేసుకొని తలకేసుకొని తీసుకొచ్చి ఇంట్లో వేసేస్తుర్రి, లేకుంటే బండ్ల మీద. అప్పుడు ఎంత మంచి వ్యవసాయం అంటే చాలా మంచి వ్యవసాయం. పాలు పెరుగు ప్రతి ఒక్కరి ఇండ్లలో కూడా నెయ్యితోని పాలతోని అట్లా వాళ్ళ జీవన ఉపాధి అట్లా నడిపించారనమాట. అది చూస్తూ రాను రాను హైబ్రిడ్ ఇత్తనాలు రావడము, డిఏపి యూరియా రావడం వల్ల పంట ఎక్కువవుతుంది అనేది ఆశతోని ఆ మందులు ఒక బస్తా వేసే దగ్గర 2 బస్తాలు వేయడము. ఈ ఇత్తనాలు వాడితే దేశీ ఇత్తనాలు 5 క్వింటాలు అయితే ఇది 15 క్వింటాలు 10 క్వింటాలు వస్తుంది అనే దాంతో ఆ ధోరణితోని చాలామంది రైతులు పక్కదారి పట్టినరు. ఆ పక్కదారి పట్టడం వల్ల ఆ పంటలు పండించి ఆ పంటలు తినడం వల్ల అట్లా ఎప్పుడైతే వెనకడికి 3 రకాలు ఎరువులు కానీ పశువులు కానీ మనుషుల ఆరోగ్యం ఏ విధంగా కాపాడుకున్నామో ఈ మధ్యలో వచ్చినప్పుడు ఈ 3 కూడా ఏమైందంటే దూరం అయిపోయినాయి ఒక్కొక్కటి. దానివల్ల లేనిపోని రోగాలు కూడా వస్తున్నాయి వాపస్. వీళ్ళు పండిస్తున్నాము, ఆ ధాన్యము ఎక్కడో అమ్ముకుంటున్నాము, వేరే వాళ్ళు పండిన ధాన్యం తీసుకుంటున్నాము, తింటున్నాం. అట్లా దానివల్ల భూమి ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. ఇంటి ముంగల పశువులు అయినట్లు అయిపోతున్నాయి. మనుషులకు క్యాన్సర్లు కానీ హార్ట్ అటాక్లు కానీ బీపీ షుగర్లు కానీ ఇవన్నీ లేనిపోని రోగాలన్నీ పైసలు ఇచ్చి కొనుక్కున్నట్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. దానికి మనం ఏమంటున్నామంటే ఈ రోగాల నుంచి మనం బయటపడాలి, రోగాలను ఎట్లా ఎదుర్కొనాలనుకుంటే మళ్ళీ ఎక్కడికైనా మళ్ళీ తిరిగి వాపసే రావాలి. చిరుధాన్యాల పంటలు తింటేనే ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు, కొన్ని రోజులు బతకగలుగుతారు. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా టైంలో చాలామంది చిరుధాన్యాలు తినడం వల్లనే కొంతమంది ప్రాణాలు దక్కించుకున్నారు, చాలామంది ప్రాణాలు పోయినాయి. అప్పటి నుంచి చిరుధాన్యాలు అనేది పబ్లిక్లో కూడా చాలా ఇదైపోయింది, తినడానికి అలవాటు పడ్డారు అనమాట. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏమవుతుంది, సూర్యకళ చెప్పినట్లా పిల్లల భవిష్యత్తు ఎట్లా ముందలకి. పిల్లలకు ఏమనుకుంటున్నాం, ఇప్పుడు మంచి చదువుకోవాలి, మంచి స్థానంలో ఉండాలని చదువుకున్న పిల్లలు అనుకుంటారు. ఊర్లో ఉన్న రైతులు ఏమనుకుంటారంటే మాకున్న పిల్లలకి ఎలాంటి భూమి ఇవ్వాలి, ఇంకొక 10 సంవత్సరాలు అయితే వాళ్ళకి ఎట్లాంటి ఆస్తి ఇవ్వాలి. భూమి కాలిపోతుంది మందులు వేయడం వల్ల. ఈ భూమి పిల్లలకి ఒక మంచి ఆరోగ్యమైన భూమి మనము అందియగలుగుతామా అనేది చాలా ఒక ప్రశ్నలాగా మన ముందుందన్నమాట. అట్లనే వ్యవసాయం కూడా ఇంకొక 10 సంవత్సరాలు అయితే వ్యవసాయం ఎక్కడ ఉంటుంది. చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఎంచెలు పైసలు ఉన్నోళ్ళు భూములు కొనేసి ఎంచెలు వేసేస్తున్నారు. ఇండ్లు ప్లాట్లు వేస్తారు, అవి అమ్ముతాయో అమ్మయో కానీ భూములు మాత్రం కబ్జా చేస్తారు. ఒక గోదాగుడి మేయడానికి కూడా ఎక్కడ జాగలేదు. పశువులు ఉండాలంటున్నాం, వ్యవసాయానికి ముఖ్యం. పశువులు మేయడానికి కూడా స్థలం లేనట్లు అయిపోతుంది. ఇక్కడ భూమి ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు లేనిపోని రోగాలు వస్తున్నాయి. వీటికన్నిటికీ తట్టుకోవాలనుకుంటే మనకున్న పిల్లలకి మంచి ఆరోగ్యమైన భూమి అందిస్తేనే వాళ్ళు ఏమన్నా ముందు తరాల వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతకగలుగుతారు. అప్పటికి లేదంటే చాలామైన పరిస్థితుల్లోకి మనం నెట్టినట్లు అవుతాం వాళ్ళకి. కాబట్టి అందరం కలిసి కూడా ఈ చిరుధాన్యాలతోని తప్పకుండా చిరుధాన్యాల పంటలు పెట్టించుకొని ఏ ఒక్క రైతు దగ్గర ఇంటి దగ్గర అన్న కానీ ఒక మేక కానీ ఒక ఆవు కానీ ఒక ఎద్దు కానీ ఉంటే వ్యవసాయం అనేది ముందుకు పోతుంది. అప్పుడు ఒక ఎకరానికి 10 బండ్లు వేస్తారు ఎరువు. 10 బండ్ల ఎరువు లేకున్నా కూడా కనీసం డిఏపి యూరియాకి బదులు
సమృద్ధి ఎరువు లాంటిది, వరిమ్ కంపోస్ట్ ఎరువు లాంటిది ఇథనాలలో కలిపెట్టుకొని వ్యవసాయాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది ముందు తరాల వాళ్ళకి మనం అందిస్తే చాలా మంచిది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చాలామంది చదువుకొని కూడా ఏం చేస్తారంటే అక్కడ కొలువులు రాకొచ్చినాయి, ఇక్కడ వ్యవసాయం పని రాకొచ్చింది, మధ్యంతరాలను అయిపోతున్నారు అనమాట. అట్లా కాకుండా వాళ్ళకు కూడా ఇంటికి వచ్చినప్పుడు వ్యవసాయం పనులు తల్లిదండ్రులు వాళ్ళకి తీసుకెళ్ళి ఇట్లాంటి పని చేయాలి, ఈ ఇత్తనం దీనికి పని చేస్తుంది, ఈ భూమికి ఫలాని ఇట్లా ఎరువేయాలి, ఈ భూమి ఇట్లుంది, ఈ భూమిలో ఇదే రకమైన పంట పండుతుంది, అట్లేమన్నా మనం చెప్పగలిగి వాళ్ళకి వ్యవసాయం మంచి వ్యవసాయం అనేది వాళ్ళ చేతులు పెడితేనే వాళ్ళ భవిష్యత్తు అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేము కూడా ఊళ్ళల్లో పాత పంటల జాతరలు అవుతున్నాయి, ఇదే విషయం చెప్తున్నాం అనమాట. ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఏదైతే మన ఆరోగ్యం మనం ఎట్లా కాపాడుకుంటాం అనేది ముందు తరాల వాళ్ళకి మనం ఎట్లా ఉపయోగపడతాం, వాళ్ళ ఎట్లాంటి వ్యవసాయం వాళ్ళ చేతికి అందియాలన్నది ఒక ప్రశ్నగా ఉంది మనకు. ఇది ఆలోచించుకొని మనం రైతులము ముందుకు పోవాలనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది సార్ ఊళ్ళల్లో. లైక్ అండ్ సబ్స్క్రైబ్.